అష్టైశ్వర్యం భోగభాగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా కార్యనిర్వాహకులను సాధనముగా అన్నమయ్య కళావేదికగా ఆహ్వానిస్తున్నాం. నారాయణ తీర్థుల వారు కీర్తన గోవర్ధన గిరిధర. ఇది సులభంగానే అర్థమవుతుంది. గోవర్ధన గిరిధర గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావక భయహర పాహి ముకుంద భావక భయహర పాహి ముకుంద గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద పాటిత సురరిపు పాదప బృంద పావన చరిత పరమృత కంద పాటిత సురరిపు పాదప బృంద పావన చరిత పరమృత కంద నాట్య రసోత్కట నానాభరణ నాట్య రసోత్కట నానాభరణ నారాయణ తీర్థార్చిత చరణ నారాయణ తీర్థార్చిత చరణ గోవర్ధన గిరిధర గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర గోవింద అంటే పలుకు అని. ముకుంద అని నాలుగుతో అనండి, అంటే నామ ఉచ్చారణ చేయండి. పాహి ముకుందేతి, రక్షించు స్వామి అని. అది దీని బ్రూహి ముకుందేతి అంటే అర్థం. అది పాడి వినిపిస్తుంది. బ్రూహి ముకుందేతి బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి
रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति। अक्रूर प्रिय चक्रधरेति अक्रूर प्रिय चक्रधरेति अक्रूर प्रिय चक्रधरेति हंस निरंजन कंस हरेति हंस निरंजन कंस हरेति हंस निरंजन कंस हरेति हंस निरंजन कंस हरेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति। राधारमण हरे रामेति राधारमण हरे रामेति राजीवाक्ष घनश्यामेति राजीवाक्ष घनश्यामेति राजीवाक्ष घनश्यामेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति। केशव माधव गोविन्देति केशव माधव गोविन्देति कृष्णानन्द सदानन्देति कृष्णानन्द सदानन्देति कृष्णानन्द सदानन्देति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति। अच्युत कृष्ण हरे रामेति अच्युत कृष्ण हरे रामेति हरि नारायण तीर्थ परेति हरि नारायण तीर्थ परेति हरि नारायण तीर्थ परेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति रसने ब्रूहि मुकुन्देति ब्रूहि मुकुन्देति ब्रूहि मुकुन्देति।
వయోలిన్ శ్రీ పాలపర్తి చిట్టిబాబు గారు. కోదండరామయ్య గారు చాలా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అప్పుడు ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తూ కూడా ఎప్పుడు పేపర్లో చూసేవాళ్ళం. ఎక్కువగా మంగళగిరి ఆ ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. ఆ విధంగా అప్పుడు ఈ కార్యక్రమాల్లో సంగీత కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ తర్వాత రిటైర్ అయినాక ఆ వ్యాపకాన్ని అక్కడక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఆయనకి కృష్ణాష్టమి సందర్భంగా ఒక ప్రోగ్రాం చేయాలని, కృష్ణాష్టమి రోజు చేయాలని, లేకపోతే కాస్త ఒకరోజు ముందు అటో ఇటో అనే ఆలోచనతో వారు అడిగారు. మన కృష్ణాష్టమి రోజు వేరే కార్యక్రమాలు ఉంటాయి, అందువల్ల దానికి దీనికి ఇబ్బంది అవుతుందని మనం ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, వారి అమ్మాయి పల్లవి మనం లోగడ కూడా చెప్పాము, ఐఏఎస్ వ్యాసై కర్ణాటకలో బెంగళూరు అక్కడ అంతా కూడా చాలా హాట్గా మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్గా చాలా మంచి వర్కర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఒక రోజు ఇక్కడ వారిద్దరు కూడా ఇక్కడ రాత్రి ఇక్కడ ఉండటం కూడా జరిగింది. అటువంటి ఉద్యోగం చేస్తున్నారు. అలానే మనకి ఇంకొక ఐఏఎస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు, చిల్లూరుపేట రోడే. కృష్ణతేజ విజయవాడ అల్లుడు, చిల్లూరుపేట ప్రాపరు. చాలా అక్కడ కేరళలో మంచి పేరు తెచ్చుకుంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రిపోర్ట్ అంతా చూసుకొని ఆయన్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్త కదా, ఏ విధంగా తను లోటు పూడ్చుకోవాలనే ఆలోచనతో ఆ అబ్బాయిని తీసుకొచ్చాడు. చాలా ఆ కార్యక్రమం వారి ద్వారా మంచి పట్టుదల ఉన్నటువంటి నాయకత్వం కాబట్టి సక్సెస్ అవుతుంది. అలానే ఇక్కడ చక్కటి సహకారం పాలపర్తి సీతారామాంజనేయ శాస్త్రి గారు, వారి పూర్తి పేరు అది, నేను ఎప్పుడు చెప్పినా కూడా అదే చేస్తాను. వారి వైలిన్ మీద ఎంతో మంచి విద్వాంసులు, అవనిగడ్డ బుద్ధప్రసాద్ గారి ఊరు. వారు ఈ వైలిన్ చక్కగా సహకరిస్తారు, మంచి విద్వాంసులు. అలానే ఇక్కడ చిట్టిబాబు గారు ఈ వేదిక మీద తక్కువ వచ్చినట్టున్నారు, తబలా మీద కూడా చక్కగా సహకరించారు. రాబోయే రోజుల్లో వారు కూడా ఇక్కడ ఈ వేదిక మీద ఇంకా కార్యక్రమాలు జరగాలని, స్వామివారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం.